సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఓం నమ శివాయ మంత్రం జపించటం వల్ల కలిగే ప్రయోజనాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. అది తెలుసుకునే ముందు ఆ మంత్రం గురించి తెలుసుకుందాం. ఓం నమ శివాయ అనేది పంచాక్షరి మంత్రం. ఈ మంత్రం భౌతికవాద ప్రపంచంలోని 5 ప్రాథమిక అంశాలకు బాగా అనుసంధానించబడిన 5 అక్షరాలతో తయారు చేయబడింది. ఓం నమ శివాయలోని నా అనే అక్షరం పృథ్వీతత్వాన్ని, మా అనే అక్షరం జలతత్వాన్ని, సి అనే అక్షరం అగ్నితత్వాన్ని, వా అనే అక్షరం వాయుతత్వాన్ని, యా అనే అక్షరం ఆకాశతత్వాన్ని తెలియజేస్తాయి. ఓం నమ శివాయ అనే మంత్రం జపిస్తే అనంతమైన శివుడిని జపించినట్లు, అంటే దేవుళ్లకు దేవుడైన మహాదేవుడిని ప్రార్థించినట్లు. ఋషులు ఈ మంత్రాన్ని బీజగా మహాదేవుడైన ఆ పరబ్రహ్మని ఎన్నో సంవత్సరాలు జపిస్తారు. ఇలా జపించటం వలన వారు జ్ఞానాన్ని పొందుతారు. జ్ఞానం విశ్వానికి అమలు చేయటానికి అవసరమని వేదాలు చెబుతున్నాయి. శివుడే ఆది గురువుగా ఈ జ్ఞానాన్ని సప్త ఋషులకు అందించాడు. ఈ జ్ఞానం మాయా అని పిలువబడే రహస్య శక్తితో పనిచేస్తుంది. ఓం నమ శివాయ మంత్రం జపించటం వలన మోక్షం కలుగుతుంది. మరుజన్మ ఉండదు. మన అంతర్గత ఆలోచన ప్రక్రియను కూడా విశదపరుస్తుంది. ఇలా లెక్కలేనన్ని ప్రయోజనాలు ఉన్నాయి. కానీ 10 అత్యంత అద్భుతమైన ప్రయోజనాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది, విష్ణువు అవతారాలను ధరించినప్పుడు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ధ్యానించినట్లు చెప్పబడింది. ఓం నమ శివాయ మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో వారు అఘోర అవుతారు. ఈ మంత్రం హృదయం లోపల కాంతి అనుభూతిని కలగజేస్తుంది. దీనివల్ల అంతర్గత పారవస్య అనుభూతి కలుగుతుంది. ఈ మంత్రం శాశ్వత ఆనందానికి దివ్యమైన మార్గం. రెండవది, మోక్షం ప్రసాదించే శివుడికి సంఘం, కులం, మతం లేదా జాతి అనేది ఉండదు. ఎవరైతే భక్తితో ఓం నమ శివాయ అని జపిస్తారో వారికి మోక్షం ప్రసాదిస్తాడు. మనుష్యులు వారి కర్మలను అనుసరించి జీవిస్తారు. ఈ మంత్రం జపించటం వలన మనుష్యులు కర్మల నుండి విముక్తులై మోక్షం పొందే అవకాశం ఉంది. ఎప్పుడైతే వ్యతిరేక పరిస్థితులు ఉన్నాయో ఆ సమయంలో ఆ మంత్ర జపం ప్రశాంతతను చేకూరుస్తుంది.